వెల్కమ్ టు ఆరాధ్య సింపుల్ తెలుగు వంటలు. ఈరోజు మన రెసిపీ గ్రీన్ చికెన్ పులావ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ గ్రీన్ చికెన్ పులావ్ కోసం ముందుగా హాఫ్ కేజీ చికెన్ 2 times వాష్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 150 grams పెరుగు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ½ an hour వరకు మ్యారినేట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కడిగి పెట్టుకున్న కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 5 నుండి 6 పచ్చిమిర్చి, కొద్దిగా మిరియాలు వేసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 స్పూన్ సాజీరా, ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచీలు, ఒక స్టార్ వేసుకోండి. అవి ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా కలుపుకోండి. అదంతా కలిసాక కొద్దిగా పసుపు వేసుకోండి. అందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోండి. తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుతూ 5 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి హై ఫ్లేమ్లో 5 minutes కలపండి. ఇలా చక్కగా కలుపుకున్నాక మూత పెట్టుకొని 20 minutes మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. తర్వాత మూత తీసి చూసి ఇంకో స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. నాకు ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మళ్ళీ మూత పెట్టి ఇంకో 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక ఆల్రెడీ మనకి చికెన్ ఒక 80% ఉడికిపోయి ఉంటుంది. అప్పుడు ½ kg చికెన్కి ½ kg రైస్, బాస్మతి రైస్ వాష్ చేసుకొని వేసుకోండి. రైస్ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వాష్ చేసి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని వన్ కప్ రైస్కి 1.5 cup వాటర్ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో గ్రేవీ ఉంటుంది కాబట్టి 1.5 cup వాటర్ సరిపోతుంది. వాటర్ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 10 minutes ఉడకనివ్వండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయాక ఒక్కసారి కలిపి మూత పెట్టుకొని 10 minutes లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకొని ఇంకో 10 మినిట్స్ అలాగే ఉంచి తర్వాత సర్వ్ చేసుకొని తినండి. సూపర్ టేస్టీ గ్రీన్ చికెన్ పులావ్ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.